హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదా! మన విజయవాడలోని ఎగ్జిబిషన్ అయితే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పెట్టేశారండి, డ్వాక్రా బజార్ అని. అయితే ఈ దగ్గర దగ్గర ఒక 4, 5 సంవత్సరాల నుంచి అయితే ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ అనేదే మర్చిపోయాం. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచయితే డ్వాక్రా బజార్ అని చెప్పి మినీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. కానీ ఎగ్జిబిషన్ అంటే అందరూ ఊహించుకునే ఎగ్జిబిషన్ అంటే రంగుల రాట్నాలయ్యి, జెయింట్ వీల్స్ అయ్యేమి ఉండవండి. ఓన్లీ జస్ట్ చిన్న బజార్‌లాగా అయితే చిన్న చిన్న సామాను అయితే ఆటిల వరకే అయితే ఉన్నాయి. ఏమున్నాయి ఏంటన్నదైతే మీరైతే చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బందర్ రోడ్‌లోని అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది గదా! పీడబ్ల్యూడీ గ్రౌండ్స్. ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లోనే ఈ మినీ డ్వాక్రా బజార్ అనేదైతే పెట్టారు. ఏమేమి ఉన్నాయి ఏంటన్నదైతే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఈ డ్వాక్రా బజార్ అని ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటన్నది, అలానే అంతకుముందు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూ గేట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ప్రజెంట్ ఇదైతే ఓపెన్ అయితే లేదు. ఈ డ్వాక్రా బజార్ అనే ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత ఇదైతే మామూలుగా ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కదా! మరి అదైతే ఎంట్రన్స్ అయితే టికెట్ అయితే ఇవ్వట్లేదు. అలానే క్లోజ్‌లో అయితే లాక్ అయితే యేసుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ అయితే ఒకటే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందయితే ఇక్కడ చూసారు కదా! డ్వాక్రా బజార్ అని. ఇదైతే ఎంట్రన్స్, కానీ బండ్లు పార్కింగ్ అయితే గనక కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్‌లో అయితే పార్కింగ్ అయితే ఇచ్చారు. నేను అటునుంచి అయితే చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ ఇంతవరకు చూసి లైక్ చేయకపోతే ఒక్క లైక్ అయితే చేసేయండి. ఇంకా మీకు లోన ఎలా ఉంటది ఏంటన్నదైతే చూపిచ్చేస్తా. ఇది చూసారు కదా! ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఆడుకోవడానికి, అలానే చిన్న చిన్న పిల్లలకి డ్రెస్సులయితే చాలా బట్టలయితే గనక పిల్లలకి చాలా తక్కువ రేట్‌లో అయితే ఉన్నాయి, పర్లేదు. ఒక షర్టు, ప్యాంట్స్ చిన్న బేబీలకి డ్రెస్సులు గాని 250, 150 కాడ్నుంచి అయితే మోడల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఈ మొత్తం చూడండి ఎలా ఉన్నాయో ఏంటన్నది. ఎవరు ఈ 4, 5 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అనేది పెట్టట్లేదు. మళ్ళీ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరికీ తెలియకపోతే ప్లీజ్ వచ్చి అయితే విజిట్ అయితే చేయండి. చాలా ఒక 1, 2 అవర్స్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలానే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఓపెన్ గ్రౌండ్‌లో అయితే చక్కగా కూర్చొని ఇక్కడ స్నాక్స్ గూడా ఉన్నాయండి. తింటూ సరదా ముచ్చట్లయితే పెట్టేసుకోవచ్చు. అలానే మొత్తం ఒక రౌండ్ అయితే యేసేసి వచ్చేయొచ్చనమాట. కానీ ఎంట్రన్స్ టికెట్ అయితే లేదు, ఫ్రీ. చూడండి ఎలా ఉన్నాయి ఏంటన్నది. జనమైతే పర్లేదు, బానే అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నదైతే కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు చూసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సరదా ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని కామెంట్ అయితే చేయండి.